ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత ప్రభు మనల్ని ఇంతవరకు ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. నేను దినం మీతో చెప్పినట్లుగా సేవకుల కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు ఆయన భారవించి నడిపించారు. మీ ప్రార్థనలు అలాగే తోటి సేవకులందరూ కూడా ఈ యొక్క సహవాసంలో కలిసి అందరూ బలపడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తున్న ఐక్యతను కాపాడుకోవట్లో శ్రద్ధ కలిగినటువంటి సేవకులుగా అందరూ దేవుని సన్నిధిలో నడిపించబడడానికి ప్రభు తన యొక్క సహాయమును, తన యొక్క ఐక్యతను, ఆత్మాభిషేకమును అనుగ్రహించి ఆయన బలపరిచి నడిపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థించిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియచేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క అభిషేక వర్తమాన కార్యక్రమం దేవుని యొక్క లేఖనంలో నుండి మనం కొన్ని మాటలు గమనించవచ్చు. సో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని జెనసిస్ 1:1లో మనం చూస్తాం. చాప్టర్ 1:1లో అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుని యొక్క వాక్యం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసెను అని రాబడి. సో బిగినింగ్ తో ఎండింగ్ కూడా మనం గమనిస్తే ప్రారంభము ఈ ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం ప్రారంభంలోనే తెలుగులో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఇలాగా క్లియర్ రాయబడింది. ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేది. సో దేవుడు పరలోకమును ఆ తర్వాత భూమిని కలుగు చేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా మనం గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక ఆమేన్ అని రాయబడింది. ఆమేన్ అని అంటే అలా అవునుగాక, అలా జరుగునుగాక అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్ అనువాడా అనేది దేవుని యొక్క నామం. సో దేవుని యొక్క నామాలలో అనేకమైన నామాలలో ఆమేన్ అను పదమును కలిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ 7 సంఘాలను గురించి ఆయన చెప్తున్నటువంటి సమయంలో అక్కడ ఆయన రాస్తాడు, ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు ఏవనగా అని. సో దేవుని యొక్క నామమే ఆమేన్. అంటే బిగినింగ్, ఆదికాండం ప్రారంభము ఏ విధంగా దేవుడితో ప్రారంభమైందో ముగింపు కూడా ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముగింపు ప్రకటన గ్రంథం ఆఖరి వచనం కూడా ఆమేన్తో ముగించబడింది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితానికి ప్రారంభము దేవునితోనే కావాలి, ఒక వ్యక్తి యొక్క జీవితం ముగింపు కూడా దేవునితోనే కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ తేటగా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మన జీవితంలో ప్రతిదినం ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవునితోనే ప్రారంభం అవ్వాలి, దేవునితోనే ముగించబడాలి. సో చాలామంది దేవునిని విడిచిపెట్టి ఏదో ఒక యాంత్రికబద్ధమైనటువంటి జీవితాన్ని, అంటే ఒక ఫండమెంటల్గా బేసిక్గా మనం గమనించినప్పుడు మోరల్స్ ఉంటాయి చూడండి. ఉదయం లాస్ట్ టైం బ్రష్ చేయాలి, చిన్నప్పుడు స్కూల్లో మనం నేర్చుకున్నాం. ఇది ఒక ఆనవాయితీగా చేసే పద్ధతి. ఇది నా చిన్నతనపు కాలం గుర్తొస్తుంది. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి, మేము పుట్టి పెరిగింది తిరుపతిలో. మా నాన్నగారు తిరుపతి నుండి అటువైపు చిత్తూరు డిస్టిక్లో కొన్ని ప్రాంతాలు, పొంగునూరు, పీలేరు, పల్మనేరు, వాయిల్పాడు ఈ ప్రాంతాలకి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. సో ఆయన ఆదివారం, శనివారానికి సాయంకాలానికి వచ్చేసేవాడు. ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం ఉదయానికి వెళ్ళిపోయేవాళ్ళు. మా నాన్నగారు వచ్చారని మా నాన్నగారు ఈ వారం రోజులు ఒంటరిగా ఉండి ఆయన సొంతగా చేసుకొని తినాలి. సో ఆ రోజుల్లో పెద్దగా హోటల్స్ అంత నాణ్యత ఉండేవో లేవో మాకు తెలియదు. మరి నాన్నగారు మాత్రం ఆయన వండుకుంటూ ఉండేవాళ్ళు వంట కూడా. సో అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఆదివారం ఉదయాన్నే మంచిగా దోశలు ఈ విధంగా అన్నీ కూడా చేసేది. మంచిగా వెజ్, నాన్ వెజ్ ఎక్కువగా ఉండేది, నాన్న వచ్చారని చెప్పి. సో ఈ పరిస్థితులు అన్నింటిలో ఆదివారం మమ్మల్ని మా అమ్మ ముఖం కడుక్కోరా అని చెప్పక మునిపే ఎప్పుడో మేము కడిగేసి ఉంటాం. దానికి నిదర్శనంగా చేతి వేలు కూడా చూపించేవాళ్ళు. ఏంటంటే అది గోపాల్ పళ్ళపొడి అనేది, ఆ ఎర్రగా అది వేసుకొని పళ్ళు రుద్దేస్తే ఎర్రగా కనబడుతూ ఉంటుంది. సో ఆ రోజంతా ఈ వేలికి ఎర్రదనం కనబడుతూ ఉంటుంది. సో రోజు అంటే సోమవారం నుంచి శనివారం వరకు మా అమ్మ మొత్తుకుంటూ ఉండాలి, ఒరే పళ్ళు తోమండి అంటే కడుగుతాం అంటూ ఉండేవాళ్ళు.
ఆదివారం మాత్రం మా అమ్మ చెప్పకముందే మేము కడిగేసేవాళ్ళం. సో నిదర్శనం ఆ చేతి వేళ్ళు చూపించేవాళ్ళం, చూడు కావాలంటే కడిగేసాం. ఎందుకురా ఇంత తొందరగా అంటే ఆదివారం రోజున దోశలు, మాంసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో చెప్పక మునిపే కడిగేస్తాం. సో ఇది బేసిక్గా మన జీవితంలో ఉదయం లేస్తేనే పళ్ళు దోమానాలి ఈ విధంగా ఉన్నాయి కదా. ఆ విధంగానే దైవభక్తుల్లో కూడా ఉదయం లేస్తేనే ఈ క్యాలెండర్లో వాక్యం చదవాలి, ఉదయం లేస్తేనే చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేస్తే నాకు తెలిసి నాకు అతను ఉండేవాడు, ఆయన అనేవాడు ఒక మాట ప్రార్థన, ఒక పాట, ఒక వాక్యం, అంతటితో ముగించాలి. దేవుణ్ణి ఎక్కువగా మనం తొందర పెట్టకూడదు, దేవునితో ఎక్కువగా మనం ఇసుకించకూడదు. ఆయనకి చాలామంది ఉన్నారు, ప్రపంచమంతా ఆయన బిడ్డలే కదా. సో దేవుని బిడ్డలారా మనం గమనించాలి. ఈ మొక్కుబడి జీవితం, మొక్కుబడి ప్రార్థన అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ విధంగా ఉదయం లేస్తే అది చేయాలి, ఇది చేయాలని ఈ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి చూడండి, దాని ప్రకారంగా భక్తిని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మలాకి గ్రంథంలో మనం గమనిస్తే పాత నిబంధనలో మలాకి గ్రంథం చివరి గ్రంథం, ఆ చివరి అధ్యాయం 4వ అధ్యాయం ఆఖరిలో రాయబడిన మాట ఏంటంటే శాపమును గురించి మెన్షన్ చేయబడింది. శాపముతో ముగించబడింది అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆత్మ సంబంధంగా కాకుండా కట్టడలు, నియమాలు, పద్ధతులు అన్నట్లుగా మనం జీవిస్తే దైవ సంబంధంగా అది దేవుడికి అంగీకారం కాదు. సో అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేస్తుందని దైవజనుడు పౌలు గారు కృత నిబంధనలో ఆయన రాశాడు. సో అక్షర సంబంధమైనటువంటి ఒక మోడల్గా ఒక క్రమం, ఇది ఒక ఆనవాయితీ, ఇది చేయాలి ఇలా అని అనుకున్నప్పుడు దాని ద్వారా మనకి ఏ ఉపయోగం ఉండదు. ఆత్మ సంబంధంగా మనం చేస్తేనే అది దేవునికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పాత నిబంధన మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండంలో మనం గమనిస్తే ఎంతో ఆ ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరోగా నడిచినటువంటి యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. యోసేపు ఆ ఐగుప్తు దేశాన్ని 7 సంవత్సరాల కరువులో నుండి, భయంకరమైన కరువులో నుండి కాపాడాడు. 7 సంవత్సరాల ఐగుప్తు ప్రజలనే కాదు, యావత్తు చుట్టూ ఉన్నటువంటి దేశ ప్రజలను కూడా ఆయన ఐగుప్తులో ధాన్యం నిల్వ చేసినందువలన అనేకులు విని అక్కడికి వచ్చి ధాన్యాన్ని కొన్నారు. కానీ ఆ యొక్క యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితం ముగించబడిన తర్వాత ఆయనను శవపేటికలో ఉంచారు అని రాయబడింది. అంటే ముగింపు ఏమిచ్చింది? లోకంలో ఎంత ఘనతలు పొందినా, ఎంత ఉన్నతమైన స్థానానికి మనం చేరుకున్న వాళ్ళమైనా ముగింపు ఎలా వచ్చింది? లోక సంబంధంగా ముగింపు వాళ్ళు శవపేటికలో మాత్రం పెట్టి భద్రపరిచారు. ఒక మమ్మీస్ లాగా ఒక గుర్తింపు కోసం అలా పెట్టేశారు. దేవుని బిడ్డలారా మనం గమనించాలి. లోక సంబంధంగా నువ్వెంత ఘనతలు, ఎంత ఉన్నతమైన స్థానాలు పొందినా నీకు ఒక గుర్తింపు ఆ యొక్క శవపేటికలోనే కాదు తప్ప వేరొక మార్గం ఉండదు. అదే క్రొత్త నిబంధనలో అయితే దైవజనుడు పౌలు చెప్తున్నాడు కదా, మంచి పోరాటం పోరాడాను, నేను రక్షించబడ్డాను, నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుని కాక, పగటి వేళ దేవుడు నాతో మాట్లాడిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి అప్పటి నుండి నేను ఆ యొక్క దర్శనానికి అవిధేయుని కాక ఆ దర్శన ప్రకారంగా నేను జీవించాను, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం వచ్చబడింది. హల్లెలూయా. నీవు ప్రారంభించినటువంటి నీ జీవితం ముగింపు ఎలాగా ఉందో ఆలోచించు. ముగింపు శ్రేష్టము. దైవజనులు కూడా ఒక చక్కటి పాట రాశాడు, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. సో ఈ దినం నువ్వు ప్రారంభించుచున్నటువంటి దినానికి ముగింపు దేనితో ముగిస్తున్నావు, దేనితో ఏ విధంగా నువ్వు ముగించుకుంటున్నావు? చాలామంది రోజున పడుకునే టైంలో కూడా యూట్యూబ్నో లేకపోతే ఫేస్బుక్నో లేకుంటే ట్విట్టరో లేకుంటే ఇంకేదో రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చూసుకొని నవ్వుకుంటూ అలాగ ఆనందంతోనే ముగించుకున్నాము అన్నట్లుగా పడుకుంటున్నారు. కానీ ముగించేటప్పుడు కూడా వాక్యం చదివి వాక్యానుసారంగా ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకొని ముగించుకుంటున్నావా? ఆలోచించు. ప్రారంభిస్తున్నటువంటి ఆ దినం ముగింపు ఎలా చేస్తున్నావు? ప్రారంభించబడిన జీవితం ముగింపు ఎవరితో ముగిస్తున్నావు? ప్రారంభించబడినప్పుడు కొంతమంది రాజులు కూడా దైవ సంబంధంగా ప్రారంభంలో బాగానే ఉన్నారు. ఉజ్జియా అన్న ఒక రాజు ఉన్నాడు. ఉజ్జియా స్థిరపడనంత వరకు, స్థిరపడేదానికంటే ముందు చాలా భక్తిగా ఉండేవాడు, చాలా మంచి వ్యక్తి. కానీ ఉజ్జియా స్థిరపడిన తర్వాత
మనస్సున గర్వించి చెడిపోయి అని రాయబడింది. ఆ తర్వాత ఆయనకి పాదములో జబ్బు పుట్టిన పొరపాటున దేవుని ఎద్దుకు వచ్చి విచారణ చేసి క్షమాపణ పొంది దేవుని ఎద్దు నుండి ఆయన బాగుపడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన్ను రాజుల సమాధుల్లో కాకుండా ఒక ప్రత్యేకమైన చోట ఆయన పాతిపెట్టారని రాయబడింది. ఒకసారి ఆలోచించు, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ప్రారంభించుచున్న జీవితం ఎవరితో ప్రారంభిస్తున్నావు? ముగించేటప్పుడు ఎవరితో ముగిస్తున్నావు? ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమే. సో మన జీవితంలో ప్రతి దినం మనం దేవునితో ప్రారంభించి దేవునితో ముగించాలి. మనం ప్రతి వారమైనా, ప్రతి నెల అయినా, ప్రతి సంవత్సరమైనా దేవునితోనే ప్రారంభిస్తూ దేవునితోనే మనం ముగించాలి. జీవితము కూడా మన జీవితం దేవునితోనే ప్రారంభమై దేవునితోనే ముగించాలి, లోకం వైపు కాకూడదు. చాలామంది సావుకుల్లో కూడా ఈ రోజున చాలామంది సంపాదన పేరు సంపాదన, కొంతమంది పోస్టర్లలో ఎక్కువగా నేను కనబడాలి, నేను పలాని దేశంలోకి వెళ్ళాలి, పలాని ప్రాంతానికి వెళ్ళాలి, పలాని ప్రాంతాల్లో పలానిగా నేను అందరికీ నోటెడ్ అవ్వాలి, నేను నోటెడ్ పర్సన్ కావాలి అన్నట్లుగా రకరకాలుగా తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? తనకిష్టమైన వారిని ఆయన పిలవగా వారు ఆయన ఎదుకు వచ్చారు. వారు ఆయనతో కూడా ఉండుటకు మొదటిగా మనం ఆయనతో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విధంగా మన జీవితం ఆయనతో ప్రారంభించబడి ఆయనతో ముగించబడితే మనకు దీవెన సమాధానంగా ఉంటుంది. లోకం వైపు, లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆస్తుల వైపు వెళ్లకుండా దేవునికి లోబడి ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అవును తండ్రి, మేము అయ్యా ముగింపు ఎలా ఉండాలో, ప్రారంభం ఎలా అయిందో, ముగింపు ఎలా ఉందో మమ్మల్ని మేము తేటపరచుకోవడానికి మీరు స్పష్టతనిచ్చారు. గనుక మీ యొక్క నైనా లేఖనాల్లో ఆదికాండంలో దేవుడు అని ప్రారంభించబడినటువంటి పరిశుద్ధ గ్రంథం ముగింపులో కూడా ఆమేన్ అన్న పదముతోనే ముగించబడింది. ఆమేన్ అను పేరు కలిగిన వారు మీరే. గనుక నా ప్రభువా, అయ్యా పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా మాకు ఆధారమైందో మా బ్రతుకున కూడా ప్రారంభం మీతోనే, ముగింపు కూడా మీతోనే ఉండేటట్లుగా సహాయం చేయండి. మేము నాయన నేలమట్టి నుండి తీయబడిన వారం, ఒకవేళ మా మనస్సులు, మా తలంపులు ఎడవబడుతున్నావేమో అయితే మన్నించండి. మేము మా జీవితాలను సరిచేసుకుంటూ అయ్యా మేము మీ సన్నిధిలో మీతోనే మేము జీవించుచు మీతోనే ముగించుకోవడానికి, మీలోనే మేము ముగించుకోవడానికి సహాయం చేయండి. మిత్రుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా మంచి పోరాటం పోరాడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని నేను గురియొద్దుకు పరిగెత్తుచున్నానన్న ఆ దైవజనుని లేఖన మాట ప్రకారంగా మా బ్రతుకున కూడా మేము మంచి పోరాటం పోరాడి గురియొద్దుకు మేము వచ్చి ఆ కిరీటం, మేము ఆ యొక్క బహుమానం పొందేటట్లుగా మాకు సహాయం ఇచ్చేయండి. ఈ మాటలు విన్నని ప్రియబిడలందరూ కూడా మనస్సున నాయన ఈ మాటలు భద్రపరుచుకుంటూ ప్రతిరోజు జీవితం అంతం వరకు కూడా ప్రతి క్షణం నాయన ఎక్కడ కూడా తొట్టిల్లు పోకుండా, నాయన ఎక్కడ కూడా అయ్యా అక్షర సంబంధమైన ఒక నాయన ఈ యొక్క నాయన క్రమబద్ధమైనటువంటి అనగా నా ప్రభువా ఈ యొక్క అక్షర సంబంధమైనటువంటి భక్తి చేయటం కాక ఆత్మ సంబంధమైన భక్తి చేస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుడికి సహాయం చేయండి. మరొకసారి అయ్యా మా జీవితాలను కరుణించు, కృప చూపించు. మా స్వభావాల, ఆలోచనలు, తలంపులు విచ్చలవిడి కాకుండా మా హృదయ తలంపులకు మీరు మాకు తోడై ఉండి నడిపించి మీతోనే మేము ప్రారంభించిన జీవితాన్ని మీతోనే మేము ముగించుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుతూ నాయన నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ అయ్యా మీరు చేపట్టుకోండి. మా అందరికీ నాయన అయ్యా మేము చెదిరిపోకుండా, మా మనసులు చెదిరిపోకుండా మేము నూతనపరచబడుతూ ప్రతిరోజు మీతో ప్రారంభించి మీతోనే మేము ముగించుకోవడానికి సహాయం చేయమని, ఆ మహిమలో మీ ఎదుట మేము నిలబడాలి. వేసే ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు, మీరు మాకుంటే చాలయ్యా. మేము ఈ లోకం వైపు వెళ్ళకుండా నా ప్రభా మీ వైపే చూస్తూ మీ అడుగుజాల్లో నడుస్తూ మీ యొక్క రాకడలో మిమ్మల్ని చేరుకునే కృపనిచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకున్నాం. ప్రభు రాకడ పర్యంతం కృప తోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మనం
ఆయనతోనే ప్రారంభించబడిన ఈ బ్రతుకు ఆయనలోనే ముగించుకోవాలి. ఆయన వైపే మనం చూడాలి. మన మనసులో మన ఆలోచనలో చెదిరిపోకుండా ఆయనే మనకు సహాయం చేయనట్లుగా అనుదినం మీరు ప్రార్థన చేస్తూ ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉంది.